గమనించారు ఇక్కడ ఈ వచనంలో 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. పాడటానికి స్తుతించడానికి మొదలుపెట్టారు. ఈలోగా దేవుడు చేసిన కార్యం ఏంటి? వీళ్ళు పాడుతూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, ఎవరైతే యోధా వారికి శత్రువులుగా ఉన్నారో వారి విషయంలో దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. విషయంలోకి వెళ్తే, యెహోషాఫాతు ఇజ్రాయేల్ ప్రజల్ని ఏలుతున్నటువంటి ఆ దినాల్లో రాజుగా, అతని మీదకి దండెత్తి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏకమై యెహోషాఫాతు మీదకి దండెత్తి రావడానికి సిద్ధపడతారు. ఇలాంటి నాకు చదువుతూ వింటూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇదే తంతు జరుగుతుంది ఇజ్రాయెల్ దేశం మీద. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు జరిగింది, మనం చదువుకుంటున్నాం. ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం విషయం. అది సుమారుగా 15,200 సంవత్సరాల క్రితం విషయాలే. ఏది? క్రీస్తు పుట్టక ముందు. పుట్టిన తర్వాత ఇది ఎన్నో సంవత్సరం? 2026వ సంవత్సరం. ఇది తీసేసేయండి, 2026 సంవత్సరాలు తీసేయండి. ఆయన పుట్టక ముందు ఇంక వెనక్కి ఇంకో 2000 సంవత్సరాల క్రితం సంగతులు. ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఇజ్రాయెల్ అనే దేశం మీద ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్ళు కలిసి దాడి చేస్తూనే ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అప్పుడు వారిని కాపాడిన దేవుడు ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. అసలు ఒక్కసారి ఇలాంటి ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం వస్తుంది. ఏంటి దేవుడు! మనకే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఇజ్రాయెల్ దేశానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంట్రా బాబు, ఎన్నిసార్లు దాడి చేస్తున్నాం, ఎన్నిసార్లు అందరం కలిసి దాడి చేస్తున్నాం, ఎన్నిసార్లు అందరూ కలగలుపుకొని మరీ వెళ్తున్నాం, కానీ ఎందుకని దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నాం? ఏముంది వాళ్ళ దగ్గర? ఏమిటి వారి బలం? ఏమిటి వాళ్ళకున్న ధైర్యం? ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బలం వాళ్ళది కాదు, యెహోవాయే వారి బలము. చప్పట్లు కొట్టండి. ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను బట్టి కాదు, జీవము గల దేవుడైన వారు కొలిచే యెహోవాను బట్టి వాళ్ళకి ధైర్యం. నాకు చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అప్పుడు కూడా ఇలాగే కలిసారు. చూసారా ఎంతమంది? 22వ వచనం చదువుతున్నాం చూడండి. అమ్మోనీయులు, మోయాబీయులు, సిరీయులు, మన్యవాసులు, వీళ్ళందరూ కూడా యూదా వారి మీదకి వచ్చారంట. ఆ రోజు యెహోషాఫాతు బాధపడుతున్నాడు. అయ్యా, నేనేం చేయలేను ప్రభువా. మీకు కొన్ని వచనాలు చదివిస్తాను. మీరు బైబిల్ తీశారు కాబట్టి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీరు చూస్తూ ఉండండి. 20వ అధ్యాయంలో 1వ వచనంలో నేను చదువుతున్న 2వ లైన్లో, కొందరు దండెత్తి యెహోషాఫాతు మీదకి వచ్చిరి. 2వ వచనం చివరిలో యెహోషాఫాతునకు వాళ్ళు దండెత్తి వచ్చారన్న సంగతి తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు? 3వ వచనంలో, అందుకు యెహోషాఫాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించాడు. 4వ వచనంలో 2వ లైన్లో, వేడుకొనుటకై వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? కూడుకున్నారు. 6వ వచనంలో, జనుల మధ్యన నిలవబడి పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు,
నిన్ను ఎదురించుటకు ఎవనికి బలము చాలదు. 8వ వచనంలో, దీనిని శాశ్వతంగా నువ్వు మాకు ఇచ్చింది నువ్వే కదా ఈ భూమిని. తర్వాత అంటారు, మందిరము ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ మహిమ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడును కదా. మనం కూడా మందిరానికి అందుకే దేవుని పేరే పెట్టాం. చాలా మందిరాలకు చాలా పేర్లు ఉంటాయి, బైబిల్లో ఉన్న పేర్లే. ఎందుకో నాకు మాత్రం పైన ఏం పేరు పెట్టా? అలా పెట్టినందుకు మన వాళ్ళు అడిగారు నన్ను, నేను అట్ట పెట్టాడు నువ్వు అన్నది. ఇది ఆయనది కాబట్టి నేను అలా పెట్టేశాను. మీరు చరిపి మీకు కూడా రాసుకోండి, నేను చరపనన్నా. సరే వదిలేండి. 12వ వచనంలో, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదయ్యా, ఏమీ చేయుటకును మాకు తోచదయ్యా, నీవే మాకు దిక్కు అని వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేశారు. 14వ వచనం చివరిలో చూస్తే, లేవీయుడగు హజాయేలు ఉండెను అతడు, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగూ ప్రకటించాను. ఒక వ్యక్తి మందిరంలో ఉన్న ఒక లేవీడి మీదకి దేవుని ఆత్మ వచ్చి ఏం చెప్తుందో చూడండి. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, మీరు చదువుతారామాట, దేవుడే జరిగించు. చేపట్లు కొట్టండి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడు జరిగిస్తాడు. 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము చెప్పండి, మీరు పోట్లాడవలసిన పని లేదు. తర్వాత 4వ లైన్లో, నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. మీరు అలా నిలబడి చూస్తారంతే. యెహోవా కలగ చేసే రక్షణను మీరు అలాగా నిలబడి చూస్తారంతే. తర్వాత 20వ వచనంలో కింద చివరి 3 లైన్లు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తలను కూడా నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. ఈ మాట వాళ్ళకి బాగా ఎక్కింది. ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలకి. ఎంత భయంకరంగా ఎక్కిందంటే ఈ మాట, యేసు ప్రభు వచ్చినా నువ్వు కాదయ్యా అంటారు దేవుడు. నిజం. ఇప్పటికీ వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళకి పాత మాట గుర్తుండిపోయింది. ఏమిటి పాత మాట? మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, యెహోవాని నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, మిమ్మల్ని ఎవడు కలపడం. కాబట్టి వీళ్ళకి అదొకటి బాగా గుర్తుండిపోయింది. యెహోవానే మనం నమ్ముకోవాలి, తండ్రినే నమ్ముకోవాలి, ఇంకెవరు మనకు దేవుడు కాదు. కానీ ఆ రోజు యాజకుడు ద్వారా ఆత్మ యాజకుడి మీదకి వచ్చి ఈ మాటలు చెప్పిన ఆ యాజకుడు దీని కింద ఇంకో మాట కూడా చెప్పాడు. అది పట్టుకోలేదు వాళ్ళు. ఏమన్నాడు? ఆయన ప్రవక్తలను చదవండి అక్కడే, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. యెహోవానే నమ్ముకోండి అని చెప్పిన ఆ యాజకుడు ఏం చెప్తున్నాడు? ఒక మాట, ప్రవక్తలు చెప్పేది కూడా మీరు నమ్మాలి. కాబట్టి ఆ తర్వాత దినాల్లో ప్రవక్తలందరూ చెప్పారు.
యెషయా చెప్పాడు, యిర్మీయా చెప్పాడు, చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఇదిగో దేవుడు తన కుమారుని పంపిస్తాడని, మెస్సయ్య వస్తాడని, ఆయన ఇలా ఉంటాడని, ఆయన ఇలా జీవిస్తాడని, ఆయన ఈ భూమి మీద ఇలాంటి పనులన్నీ చేస్తాడని, ఇలాంటి కార్యాలు చేస్తాడని, వీటిని బట్టి మీరు ఆయన మెస్సయ్యను గుర్తించారని అన్నీ చెప్పారు. మీ అందరి కోసం ఆయన మరణిస్తాడని, అయితే మరణం ఆయన బంధించి ఉంచడం అసాధ్యము, ఆయన మరలా లెగుస్తాడని అన్నీ చెప్పిన వీళ్ళు ముందు మాట పట్టుకున్నారు, కింద మాట అది సంగతి. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించరు, ఇప్పుడు కూడా ఆయన్ని మెస్సయ్యగా గుర్తించరు, ఇప్పుడు కూడా ఆయన్ని దైవ కుమారుడిగా అంగీకరించరు. ఇప్పుడు కూడా వాళ్ళు యెహోవా 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 అంటేనే ప్రార్థిస్తారు. ఎందుకని ఆ రోజు ఆత్మ దిగివచ్చి యాజకుడి మీద దిగివచ్చి చెప్పింది, యెహోషాపాతు రాజా, యెరూషలేము ప్రజలారా, మందిరంలో కూడుకున్న వారందరిలారా, మీరు భయపడకండి, జడేయకండి, యుద్ధం మీరు కాదు చేసేది, యెహోవా ఆయన చేస్తాడు యుద్ధం. మీరు ఊరికి అలా ఉండి ఆయన మీకు కలగజేసే రక్షణను మీరు అట్ట ఉండి చూడండి. జాగ్రత్త, మీరు యెహోవానే నమ్ముకోండి. కింద ఏమన్నాడు మళ్ళీ, ప్రవక్తలు కూడా నమ్మండి. కానీ ఆ కింద మాట బొరకెక్కల, ముందు మాట వాళ్ళకి బాగా అర్థమైంది. అందుకే ఈ తిప్పలు కొద్దిగా ఈ తిప్పలు పడతా కారణం అదే. అయితే దేవుడు మాట ఇచ్చిన దేవుడు, స్వాస్థ్యం వాళ్ళకి ఇచ్చిన దేవుడు ఎవరికి మాట ఇచ్చాడు? అది అబ్రహాముకి మాట ఇచ్చాడు, ఇస్సాకుకి మాట ఇచ్చాడు, యాకోబుకి మాట ఇచ్చాడు. వాళ్ళకి మాట ఇచ్చిన దేవుడు వాళ్ళ పిల్లల్ని కాపాడుతూనే ఉన్నాడు. చేపట్లు కొట్టండి. కష్టం వాళ్ళకి వచ్చింది, అయ్యా మాకు శక్తి సరిపోదు, మాకు బలం సరిపోదు, మేము బలహీనులు, ఇప్పుడు మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయడానికి, మమ్మల్ని చంపడానికి, మమ్మల్ని నిర్మూలించడానికి ఇదిగో మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒకటైపోయారు, మాకేం చేయాలో తెలియట్లేదు. అప్పుడు యాజకుడు ఆత్మ దిగి వచ్చి అలాగా మాట్లాడటం జరిగింది. 21 వచనం చదువుతున్నాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసి తర్వాత యెహోవాను స్తుతించుటకు సిద్ధపరిచాడు. చెప్పేశాడుగా, ఇక మీరు చేసేదేం లేదు, అంతా దేవుడు చూసుకుంటాడు. మీరు ఊరిని అలా ఉండి ఆయన ఏం చేస్తాడో చూడండి. ఊరికినే ఉండి చూడండి అంటే అట్ట బొమ్మలాగా ఉండకండి. మీకు ఓ పని చెప్తా. ఏంటా పని? అదే మనం చదువుకున్న వాక్యం, మూల వాక్యం. ఏంటా పని? వారు ఏం చేశారంట? 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఏం జరిగింది? అప్పుడు యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీలు వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకున్నాడు. మీకు అర్థమవుతుందా? ఆయన్ని స్తుతించడానికి, పాడడానికి మనం ఇష్టపడి నిలబడితే మన పక్షంగా ఎవరు నిలబడతారు? హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరచు. అందుకే మనం ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. రాత్రి విన్నాం, స్తుతించడం అంటే ఎలాగా? దేన్ని బట్టి స్తుతిస్తాం? ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతిస్తాం. సరే, నువ్వు అన్నట్టుగా కృతజ్ఞతలు ఎందుకు చెల్లిస్తాం? ఆయన మనకు చేసిన మేలును బట్టి ఒకవేళ ఇప్పుడు మనం ఆయన మనకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆ సమయం వస్తే ఏంటి ఆయన మనకు చేసిన గొప్ప మేలు? కేజీ చికెన్ ఇచ్చాడేవారా? దేవుడి దయ వల్ల ఓ కేజీ తెచ్చుకున్నాం. మరేమిచ్చాడు? అది
ఆయన మనకిచ్చిన రక్షణ గొప్ప మేలు అది కదా, గొప్ప మేలు. సో తర్వాత మనం ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతిస్తాం. తెలుసుగా మీకు ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ మీరు చెప్పాలి. నేను చెప్తే మీరు చెప్పడం కాదు, మీలోంచి అవి పుట్టాలి. మంచి దేవుడా స్తోత్రం, గొప్ప దేవుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, కరుణామయుడా స్తోత్రం, ఇట్లా చెప్పడమే. మీకు ఎన్ని వస్తాయని చెప్పడమే. చెప్పి 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 మళ్ళీ ఏం చేయాలి? మనం అందరం కలిసి పాడుటకును నిలవబడి ఉండగా దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. కాబట్టి ఈ సమయం మనం పని చేద్దామా? అందరు లేచి నిలబడి ఆ గొప్ప దేవుణ్ణి మనసారా ఆయన్ని నోరారా హృదయపూర్వకంగా ఆయన్ని మనం స్తుతిద్దాం, స్తోత్రిద్దాం. మీరు అన్నట్టుగా ఆయన మనకు చేసిన ఉపకారంలో రక్షణను బట్టి స్తుతిద్దాం. అదే ఆరాధన ప్రార్థన అంటారు. అంతే, ఆరాధన ప్రార్థన అంటాం. ఆరాధన ప్రార్థన అంటే ఏం లేదు, ఆయన మనకు కలగజేస్తున్న రక్షణను బట్టి మన నోటితో మాటలతో ఒప్పుకుంటూ ప్రార్థించడమే, అంతే. అదే మనం నిలబడి అదే ప్రార్థన ఎవరికి వాళ్ళమే మనం, నా రక్షణ బట్టి నేను, నీ రక్షణ బట్టి నువ్వు, నాకు చేసిన దాన్ని బట్టి నేను, నీకు చేసిన దాన్ని బట్టి నువ్వు, నన్ను కలగజేసుకున్నారు, నన్ను ఎలాగా రక్షించుకున్నాడో దాన్ని బట్టి నిన్ను ఎలా రక్షించుకున్నాడో దాన్ని బట్టి చెప్తారా? మనస్ఫూర్తిగా అందరు కళ్ళు తెరవకుండా చక్కగా ఆత్మలో లీనమై ఆ రోజు యాజకుడి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినట్లుగా వారు స్తుతించుటకును పాడుటకును నిలబడినట్లుగా ఆత్మలో మీరు కూడా, ప్రభా నన్ను కలగజేసిన ప్రభా, ఏమి లేని స్థితిలోంచి నన్ను పిలుచుకున్నావు, నేను నిన్ను వెతకపోయినాను, నన్ను వెతుక్కుంటూ వచ్చావు, నేను నిన్ను అడగలను, నన్ను ప్రభా కోరుకున్నావు, నన్ను క్షమించావు, నన్ను భరించావు, నన్ను సహించావు, నా కొరకు నువ్వు ఎంతో చేసావు. చాలాసార్లు నేను తప్పిపోయినా నువ్వు నన్ను వెంబడించావు, చాలాసార్లు నేను పక్కకు వెళ్ళిపోయినా నీ వాక్కు చేత మళ్ళీ నన్ను పిలిచావు. ఎంత చేసావు, నా కోసం ప్రాణం పెట్టావు, దెబ్బలు తిన్నావు, అవమానాలు అనిపించావు. స్తోత్రం. ఇక ఆయన ఏమై ఉన్నాడు అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నువ్వు గొప్ప దేవుడిగా ఉన్నావు, సర్వశక్తిమంతుడిగా ఉన్నావు. మీకు నేను చెప్పింది మీకు అర్థమైతే మీరెవరు మౌనంగా ఉండలేరు. జీసస్ హల్లెలూయా.